వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. నేను ఈరోజు మీకు 32 సైజ్ నడుం లూజ్ అనేది 32 సైజ్ ఉన్న బ్లౌజ్కి కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను చూపించే మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే హెవీ సైజ్ బ్లౌజ్కి కూడా ఎక్కడ హ్యాండ్స్ దగ్గర కానీ బ్యాక్ సైడ్గా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అయితే వస్తుందండి. నేను ఇక్కడ లైనింగ్ని తడిపే ఐరన్ వేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మనకు ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా, ఖర్చులు మనకు ఆపోజిట్ ఉండే విధంగా నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి. కింది వైపున ఎల్ సైజ్కి వెళ్ళే విధంగా స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా హెచ్చు తక్కువ అయితే ఉంటుంది కదండి, దీని అయితే ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ వచ్చి పెద్ద సైజ్ అంటారు కదండి, అది ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే కొలత బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇది అయితే ఒక మేడం బ్లౌజ్ అండి. ఆ మేడం లైనింగ్ మాత్రమే కట్ చేసి ఇమ్మన్నారు. మెయిన్ క్లాత్ వాళ్ళే కట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారంట. దానివల్ల నేను ఈ విధంగా లైనింగ్ మాత్రమే నేను ఈ వీడియోలో కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు కాజా పట్టీ అయితే ఉంటుంది కదా, దీన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అక్కడి నుంచి మనం కొంచెంగా ఈ విధంగా టేప్తో మనం నడుము లూజ్ ఎంత అయితే ఉందో అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నాకు 32 అయితే ఉందండి. దాన్ని బై 4 చేసామంటే మనకు 8 ఇంచులు ఒక లైన్ అయితే వస్తుంది. ఆ విధంగా మీకు క్యాలిక్యులేషన్ చేయడం రాకపోతే కనుక ఈ విధంగా టేప్ని 4 మడతలుగా మడిచారంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూడండి, 8 ఒక లైన్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత 1 ఇంచ్ అనేది మనకు బ్యాక్ టక్స్ పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకుంటున్నాను. అలాగే కింది వైపున ఫోల్డింగ్ కోసం నేను 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎల్ స్కేల్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. దీన్ని మనం కొలత బ్లౌజ్లోనే మార్క్ చేసుకుంటాము. ఇక్కడైతే పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలండి. కొలత బ్లౌజ్లో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక లైన్ కరెక్ట్గా ఆ షోల్డర్ జాయింట్ దగ్గరకు ఒక లైన్, దానికి 1/2 ఇంచుకి పైకి ఒక లైన్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ 2 లైన్స్ని ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. ఇది మనం మెజర్మెంట్స్ తీసుకోవాలంటే 15.5 అయితే వస్తుందండి. ఈ మేడం బ్లౌజ్ అయితే ఎంత అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ అయితే తీసుకోవాలండి. నెక్ అయితే ఈ మేడం కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బ్రాడ్ లెక్క వేస్తారు. 3 ఇంచెస్ అయితే ఉంటుందండి. తర్వాత షోల్డర్ అనేది ఇక్కడ మనం కొలత బ్లౌజ్తోనే కొలిచేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.7 అయితే తీసుకుంటున్నానండి. 2.7 అయితే తీసుకుంటున్నాను. మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చి మనకు 5.7 అయితే వస్తుంది. ఈ విధంగా 5.7 అయితే తీసుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ అనేది 6 దగ్గర తీసుకున్నానండి. తర్వాత మనం హెచ్చు తక్కువగా కావాలంటే పైన కింద మనం మార్చుకోవచ్చు. మనకు చెస్ట్ లూజ్ ఆధారంగా మనం మార్చుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే మనం 6 అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా 6 పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ అయితే ఈ విధంగా గీసేసుకోవచ్చండి. ఇది ఉంటే మనకు చాలా ఈజీగా కర్వ్ అనేది తిరిగిపోతుంది. ఇక్కడ చూడండి, మనము బ్యాక్ టక్స్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలండి. ఇది అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. నడుము లూజ్కు 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ మనం 8 ఇంచెస్ ఉంది కదా, దానికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని 10.5 ఇంచ్ అయితే వస్తుందండి. ఇక్కడ నేను అలా సెకండ్ మెథడ్ అయితే చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉక్సల్ పట్టి వైపు నుంచి ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చూసుకున్నామంటే కూడా మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా కరెక్ట్గా అయితే ఇక్కడికైతే ఉంది 10.5 ఇంచులు అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా చెస్ట్ లూజ్కు సరిపోయిందా లేదా అనేది ఇక్కడైతే నేను చెక్ చేసి అయితే చూస్తున్నాను. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ ఇక్కడ కింది వైపున ఈ విధంగా నీట్గా అయితే కింద పెట్టేసుకుని పైనుంచి ఈ విధంగా చూసుకోవాలండి. మనకు ఆర్మ్ రౌండ్ అనేది 9.5 అయితే వచ్చిందండి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే 9.5 ఇంచు పైన ఒక లైన్ అయితే వస్తుంది కదా. దీనివల్ల మనము ఈ విధంగా పై వైపుకి కొంచెం పైకి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 6 ఇంచెస్ కంటే పైకా అప్పుడు 5.7 అనేది తీసుకుని అక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే చూడండి 9.5 ఇంచ్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది.
ఇది చెస్ట్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుందండి. నడుము లూజ్ కంటే కూడా చెస్ట్ లూజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ బ్లౌజ్ అనేది. అందుకే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చూపించాను. ఇప్పుడు నెక్ అనేది మార్క్ చేసుకోవడానికి కోసం ఈ విధంగా బ్లౌజ్ని సెంటర్లో ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని దానికి పావించి పైకి ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ అయితే ఉంది కదండి, దీన్ని పెట్టేసి ఈ విధంగా గీసేసుకున్నామంటే మనకు రౌండ్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకుంటామండి. ఈ కింది లైన్ కాకుండా పైకి లైన్ దగ్గర కటింగ్ అయితే చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి, ఎక్కడికి చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనేది. మనం బ్లౌజ్ కట్ చేసే ముందే ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చెస్ట్ లూజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చూసుకుని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు హ్యాండ్స్ దగ్గర ముడతలు లేకుండా లూజ్ లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను, ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి, నెక్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ఇదైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే తీసుకుంటామండి. ఇక్కడ ఒక సైడ్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము కదా, ఇంకొక సైడ్ క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్కి అయితే 4 మడతలుగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చూడండి 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాం కదా. కింది వైపున హెచ్చు తక్కువ లేకుండా ఎల్ స్కేల్ తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఎల్ స్కేల్ ఉండటం వల్ల మనకు కింద హెచ్చు తక్కువ అనేది లేకుండా నీట్గా వస్తుందండి. నార్మల్ స్కేల్ కంటే కూడా ఈ విధంగా ఎల్ స్కేల్ తీసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా తీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ నేను ఖర్చుకు తీసుకుంటున్నానండి. ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కోసం కట్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ అనేది. దానివల్ల 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. లోపలికి తిరిగేస్తారు కదా క్లాత్ని, దానివల్ల. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చి 9.5 ఇంచులు అయితే ఉందండి. కాకపోతే ఆ మేడంకి 8 ఇంచెస్ మాత్రమే కావాలంటే, కుట్టిన తర్వాత 8 ఇంచెస్ రావాలంటే, కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చుకుపోయిందంటే మనకు 8 ఇంచెస్ అనేది మెయిన్ కుట్టిన తర్వాత వస్తుంది కదా. దానివల్ల నేను ఇక్కడ ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను అండి. హ్యాండ్ డౌన్ అనేది ఈ హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మేడంకి 2.5 ఇంచెస్ దగ్గర తీసుకున్నామంటే ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది తీసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఈ విధంగా ఖర్చుకైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది కదా, 9.5 వచ్చింది కదా. ఈ విధంగా తీసుకుని ఇక్కడ ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే జాయింట్ పడుతుంది, నేను కుట్టేటప్పుడు నేను జాయింట్ చేసేసుకుంటాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత 1 ఇంచ్ స్ట్రైట్గా ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకోవాలండి. ఫస్టే మనం లైన్ లాగా గీస్తే మనకు కరెక్ట్గా రాదు, కాబట్టి ఈ విధంగా ఫస్ట్ డాట్స్గా పెట్టుకున్న తర్వాత లైన్ లాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచ్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్కి సెంటర్కి మార్కింగ్ అయితే చేసుకోవాలండి. టేప్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్నారంటే మీకు సెంటర్ మార్కింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ డౌన్ అనేది మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ చేసుకుంటాం కదా ఫ్రంట్కి, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. కొంచెం హెవీ సైజ్ బ్లౌజెస్కి 3.5 కాకుండా ఈ విధంగా 2.5 పెట్టి కట్ చేసి చూడండి, మనకు హ్యాండ్ దగ్గర ముడతలు లేకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము క్లాత్ని ఫోల్డింగ్ నుంచి ఈ విధంగా తీసేసుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ మాత్రమే తీసుకుని ఈ విధంగా మన హ్యాండ్ కర్వ్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం ఈ హ్యాండ్ కర్వ్ కట్ చేసిన కర్వ్ కూడా చూడండి మనకు ఎంత క్లియర్గా నీట్గా అయితే వచ్చిందో. ఈ విధంగా రావటం వల్ల మనకు హ్యాండ్ దగ్గర ముడతలు లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ఫ్రంట్కి అయితే మార్కింగ్ అయితే చేసుకుందామండి. మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండే విధంగా కట్స్ మన వైపుకు ఉండే విధంగా, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ ఉండే విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనం స్ట్రైట్ లైన్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ పైన పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి.
నెక్ దగ్గర అయితే మార్క్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ కంటే కూడా కొంచెం పైకే ఉంటుంది కాబట్టి నేను నెక్ దగ్గర మార్క్ చేయడం లేదు. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర, సైడ్ జాయింట్ దగ్గర యాజ్ ఇట్ ఈస్ అది ఎలా అయితే ఉందో అలా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను అయితే ఈ విధంగా తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇది కూడా నేను యాజ్ ఇట్ ఈస్గా కొలత బ్లౌజ్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అదే మెజర్మెంట్స్తో నేను చూపిస్తాను మీకు. పైన 1/2 ఇంచ్ ఖర్చుకు వదులుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. కొలత బ్లౌజ్లో హుక్స్ పట్టి అయితే ఉంటుంది కదండి, అటు సైడ్ మనం ఇక్కడ ఈ టక్స్ అయితే ఎక్కడ దాకా ఉందో ఫ్రంట్ టక్స్ అయితే ఉంటుంది కదా, అక్కడికి ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అంతే ఈ విధంగా పట్టేసుకుని పైన 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా అండి, అక్కడి నుంచి మనం ఈ విధంగా అయితే సెంటర్లో పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకు కుట్టుకు దగ్గరికి ఒక మార్కింగ్, దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా అండి 1/2 ఇంచ్ కిందికి ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక లైన్, తర్వాత 1/2 ఇంచ్ కిందికి ఒక లైన్, ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మళ్ళీ మనకు ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవడం కోసం ఈ విధంగా అయితే నేను వీడియోలు చూపిస్తున్నానండి కదండి. ఈ విధంగా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. బ్లౌజ్ని, కొలత బ్లౌజ్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈస్ అది ఫ్రంట్ నెక్ ఎలా అయితే ఉందో అలా అయితే మార్కింగ్ చేసేసుకోవచ్చు. 1/2 ఇంచ్ గ్యాప్తో మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనం కుట్టుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ ఖర్చుకు వెళ్ళిపోతుంది కదా, యాజ్ ఇట్ ఈస్ మనకు కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా వచ్చేస్తుంది. ఇటు ఉక్సులు పట్టి వైపున 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలండి. మనం కుట్టుకున్న కుట్టు దగ్గర నుంచి 1 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే ఫ్రంట్లో టక్స్ వస్తుంది కదండి హుక్సుల పట్టి దగ్గర, ఆ టక్స్ కోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాము. ఇప్పుడు ఈ టక్స్ లెంత్ ఎంత ఉందని ఈ విధంగా వెడల్పు అనేది తీసుకోవాలండి. ఇక్కడ ఒకటి 2.5 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత ఈ టక్స్ అయితే ఉంది కదండి, ఇది టక్స్ మనం పెట్టిన టక్స్ ఎంత ఉందో చూసుకోవాలి. అది కూడా నేను ఇక్కడ 2.5 లేదంటే 2.25 తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2.5 పెట్టేస్తున్నాను. తర్వాత ఈ టక్స్ యొక్క హైట్ అనేది మార్క్ చేసుకోవాలండి. దీన్ని కూడా మనం మెజర్మెంట్స్ బ్లౌజ్లోనే తీసుకోవచ్చు. అది కూడా 2.5 అయితే ఉంది. ఈ సెంటర్లో మార్క్ చేసుకుని ఆ 2.5 ఇంచుకి ఈ విధంగా ఒక స్ట్రైట్ మార్క్ అయితే వేసుకున్న తర్వాత ఆ రెండింటిని కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి నేను ఈ విధంగా అయితే టక్స్కి మా మెయిన్ టక్స్ అండి, ఇది కరెక్ట్గా వేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ మెయిన్ టక్స్ని ఆధారం చేసుకునే మనకు మిగతా టక్స్ అయితే వస్తుందండి. ఇప్పుడు హుక్సల్ పట్టి దగ్గర టక్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసి ఆ సెంటర్లో మార్క్ చేసుకొని ఈ టక్స్ అయితే మెయిన్ టక్స్ ఉంది కదండి, దా గ్యాప్ అనేది 3 టక్స్కి సెంటర్లో గ్యాప్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుని ఈ టక్స్ అయితే వేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా నేను లోత్ అనేది తీసేసుకుంటున్నాను. ఫ్రంట్ లోత్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ కూడా నేను మార్కింగ్ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. ఇంతేనండి, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్తోనే మనం నీట్గా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ విధంగా అయితే మొత్తం కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి మొత్తం కూడా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్ కూడా ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే టక్స్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల. ఇప్పుడు ఒక సైడ్ అయితే మనకు మార్కింగ్ పడింది కదా, ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి అండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవచ్చు, లేదంటే రోలర్ అయితే ఉంటుంది కదండి దాంతో కూడా మీరు మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేసుకుంటాను. ఈ విధంగా చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలానే చేసేసుకుంటాను. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా, హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇక్కడ మిగిలిన క్లాత్లో నేను షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకుంటున్నాను. ఒకేసారి 4 షేప్ బెల్ట్స్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. లైనింగ్తో 4 కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్తో 2 కట్ చేసుకుంటారు కదా, కాబట్టి మనకు 6 షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కింది వైపున పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి.
ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర నీట్గా వచ్చే విధంగా పైవైపు నీట్గా 4 ఒకే సేమ్ ఉండే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఆ జాయింట్ అయితే సైడ్ జాయింట్ కింది వైపున ఫోల్డింగ్ పెట్టాం కదా, ఆ క్లాత్కి దీనికి సెంటర్ గ్యాప్ ఎంత ఉందో చూసుకుని దానికి 3/4 ఇంచుని కలుపుకోవాలండి. నాకు 2 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు 2/3 ఇంచ్ అనేది నేను తీసుకున్నాను. 3/4 ఇంచ్ ఎందుకంటే కింద ఫోల్డింగ్కి తర్వాత జాయింట్స్కి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర ఎంత ఉందనేది మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్లో కొలుచుకోవాలండి. 4.5 ఉంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని మెయిన్ బ్లౌజ్ తీసుకొని మనకు ఉక్సులు పట్టి వైపు కొలుచుకున్నామంటే 7 ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ అనేది 2.5 ఉంది కదా, 2.5 ఇంచు ఉందండి. 2.5 ఇంచుకి 1.5 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే నాకు 4 ఇంచులు ఉంది. ఇక్కడ 1.5 ఇంచు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకు ఉక్సులు పట్టి దగ్గర మనకు టక్స్ వస్తుంది, అలాగే పైన కింద జాయింట్స్ వస్తుంది కాబట్టి ఆ జాయింట్స్కి పైన నెక్ దగ్గర ఖర్చుకు మొత్తం కలిపి ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అంతా వస్తుందండి. ఇప్పుడు షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ హుక్సులు పట్టి వైపున 1.5 ఇంచు సైడ్ జాయింట్ పైన అటువైపు సైడ్ 3/4 ఇంచు మనం పెట్టేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం. ఈ విధంగా అయితే మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఇది అయితే బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్. ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కొలత బ్లౌజ్ ఈ మొత్తం కొలత బ్లౌజ్ ప్రకారమే మనం బ్లౌజ్ కట్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. తర్వాత ఈ షేప్ బెల్ట్ ఇది వచ్చి 32 సైజ్ నడుము లూజు 32 సైజు ఉన్న బ్లౌజ్ అండి. ఇది కావాలంటే మనకు మెడ పట్టీలు కావాలంటే కట్ చేసేసుకోవచ్చు. ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదైతే నేను తీసుకున్నది పెద్ద పన్న కాబట్టి నాకు ఎక్కడా కూడా జాయింట్స్ అయితే లేకుండా వచ్చింది. మీరు ఒకవేళ చిన్న పన్న తీసుకున్నారంటే ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.